కార్మేని సెల్వం. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో వెళ్దాం అనుకున్నా. ఫస్ట్ డే మన మూవీస్‌కి టైమ్ అయిపోయింది. సో, సెకండ్ డే వెళ్తే యాజ్ యూజువల్ తెలిసిందేగా నో ఆడియన్స్, నో షో అన్నారు. ఇక ఏం చేస్తాం? జై ఓటీటీ అనుకుని వచ్చేసా. ఇక ఈరోజు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్‌కొచ్చింది. చూసాను మూవీ ఇప్పుడే. బావుంది నాకైతే. ఎ ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ అనొచ్చు. ముందు కొద్దిగా టైం పట్టింది. బట్ సెల్వం లైఫ్ అలా ముందుకు వెళ్ళాక లైఫ్ లెసన్స్‌తో రియాలిటీ అంటే ఏంటో చూపిస్తూ మంచి డ్రామా క్రియేట్ చేసి క్యారెక్టర్ కనెక్షన్‌తో భలే ఉంది మూవీ. చూసాక కొద్దిగా హాయిగా అనిపించింది. అఫ్‌కోర్స్ క్యారెక్టర్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఎమోషనల్‌గానే ఉంటాయి. బట్ అవన్నీ క్లియర్ అయ్యాక ఒక రిలీఫ్ వచ్చిద్ది చూసారు. అలాంటిది. ఫీల్ గుడ్ రిలీఫ్ అనమాట. సినిమా వచ్చేసి సెల్వం లైఫ్ గురించి ఉంటది. కార్ డ్రైవర్ అయిన సెల్వం లైఫ్‌తో స్టార్ట్ చేసి ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ప్రెషర్, పీస్ ఆఫ్ మైండ్, మోరల్ చాయిసెస్‌తో నడిచిద్ది. సినిమా మెయిన్‌గా సెల్వం అనే యొక్క ఇన్నోసెంట్ పర్సన్ క్యారెక్టర్ చుట్టూ ఉంటది. ఆ క్యారెక్టర్ అండ్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా జరిగే థింగ్స్ ఇవన్నీ కూడా చాలా గ్రౌండెడ్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చేతిలో డబ్బు లేదు ఎమర్జెన్సీ. అప్పుడు డబ్బులివ్వడానికి ఎవరు సమయానికి లేరు. ఉన్నది ఒక్కటే ఆప్షన్. పౌరుషం పక్కన బెట్టి, మనల్ని అవమానించిన వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగాల్సిన సిట్యుయేషన్. ఎందుకు వెళ్ళావు అడిగావని భార్య అడిగితే, అక్కడ సెల్వం చెప్పే డైలాగ్. అనవసరపు వాటి గురించి, అవసరమైన వాటి గురించి సెల్వం చెప్పే మాట. ఇలా చెప్పుకుంటూ పోతే క్యారెక్టర్స్, ఈవెంట్స్ అండ్ డైలాగ్స్, లెసన్స్ అబ్బో! సినిమా చాలా విషయాలు నేర్పిద్ది. పాఠాలు, గుణపాఠాలు ఎట్ ద ఎండ్, ట్రూత్ అండ్ హ్యాపీ లైఫ్. క్యారెక్టర్స్ అండ్ ఈవెంట్స్ కూడా అలాగే క్రియేట్ చేసుకున్నారు. మధ్యలో ఇన్స్యూరెన్స్ అతను కూడా ఒక అతనొస్తాడు. అతను చెప్పే మాటలైతే ఇంకా భలే ఉంటాయి అసలకి. ఒకసారి స్టార్ట్ చేయండి. చాలా మంచి మంచి సీన్స్ అండ్ మంచి మంచి డైలాగ్స్ అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ ట్రైలర్ జూసి, పోస్టర్ జూసి, జీవి ఎక్కువ సేపు ఉంటారేమో అనుకున్నా. బట్ అలా గాదు. కొద్దిసేపే ఉంటారు అండ్ చేశారు ఆ క్యారెక్టర్‌లో. ఇక సముద్రకని అయితే ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయారు. సేమ్ వైఫ్ క్యారెక్టర్‌గా చేసిన ఆమె గూడా. బీజీఎం ఫ్లోలో బావుంది. ఫైనల్లీ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ మూవీ. చూసేయండి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.